సినిమా ఇండస్ట్రీలో సత్యదేవ్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా మంచి కాన్సెప్ట్ని ఎంచుకుని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన సినిమాలు అంత పెద్దగా ఆడకపోయినా కూడా మరికొన్ని ప్రయోగాలను చేస్తూ ముందుకు సాగుతుండడం విశేషం. ఇక ఇప్పుడు జీబ్రా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే బ్యాంక్లో ఉన్న లొసుగులు మొత్తాన్ని తెలుసుకున్న సత్యదేవ్ వాటి ద్వారా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఒకానొక సమయంలో తనకు ఒక అమ్మాయి పరిచయమైన తర్వాత తాను చేసేది తప్పు అని తెలుసుకుని దానిని మానేయాలని ఒక నిర్ణయానికి వస్తాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమతో కలిగిన కొన్ని ఇబ్బందుల వల్ల మళ్లీ తను ఇల్లీగల్ డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, ఈయన ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు అనేదే మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ ఎంచుకున్న కథ చాలా ఫ్రెష్గా ఉంది. ఇక మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ అవుతూ వచ్చింది. నిజానికి ఈ సినిమా చూసే ప్రేక్షకులు కూడా తనదైన రీతిలో ఎంగేజ్ అవుతారు. మొదటి నుంచి చివరి వరకు అస్సలు బోర్ కొట్టించకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తూ మరీ ఈ సినిమా ముందుకు తీసుకెళ్తుంది. ఇక బ్యాంకుల్లో ఉండే లొసుగులు ఇలా ఉంటాయా, బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తూ వాడుకునే వాళ్ళు ఎలాంటి రూల్స్ ని పాటిస్తారు అనే కొన్ని బొక్కలను కూడా ఈ సినిమాలో చూపించారు. మరి ఇలాంటి సినిమా చూడడం వల్ల ప్రేక్షకుడిలో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ రావడమే కాకుండా కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పాలి. అలాంటి ఒక మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడిని కట్టిపడేశాడు. మొత్తానికైతే ఈ స్క్రీన్ ప్లే లీనియర్ స్క్రీన్ ప్లే లాగానే సాగినప్పటికీ అందులో ఉన్న ఇంటెన్స్ మాత్రం దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేస్తూ తీసుకొచ్చాడు. ఇక ఏదేమైనా కూడా సత్యదేవ్ ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని కూడా అందుకున్నాడని చెప్పాలి. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ తాను ఎక్కడా కూడా తడబడకుండా సినిమా మొత్తాన్ని చాలా క్లియర్ కట్ గా నడిపించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళినప్పటికీ మళ్లీ దర్శకుడు తొందరగానే సినిమాని ట్రాక్ లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సత్యదేవ్ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని ముందుకు నడిపించాడు. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్లో ఉన్న ఎలివేషన్స్ గానీ ఎమోషన్స్ గానీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆయన తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక ధనుంజయ్ కూడా మంచి నటన తీరు కనబరిచారు. ఇక అమృత అయాన్కర్ కూడా పర్ఫెక్ట్ గా తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక జెన్నిఫర్ ఫిసినాటో కూడా పర్ఫెక్ట్ గా తన పాత్రని డెలివరీ చేయడంలో సక్సెస్ సాధించింది. ఇక సునీల్ అటు నెగటివ్ పాత్ర చేస్తూనే అవసరం దొరికిన ప్రతిసారి తనలోని కామెడీ యాంగిల్ ని కూడా బయటకు తీశారు. ఇక మొత్తానికి సినిమాలో ఉన్న నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ అంత పెద్దగా ఎలివేట్ కాకపోయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ముఖ్యంగా కేజీఎఫ్ రేంజ్ లో ఈ సినిమాలో హై ఎలివేషన్స్ ఎమోషన్స్ లేవు కాబట్టి ఈ సినిమాకు తగ్గట్టుగానే రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో అందమైన విజువల్స్ ని చూపించడంలో సినిమాటోగ్రఫర్ కూడా సక్సెస్ సాధించారు. ఇక మొత్తంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎడిటర్ పనితీరు కూడా చాలా బాగుంది. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సత్యదేవ్ యాక్టింగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే లీనియర్ కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఇంకా బాగుండేది. ఇక ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని అనవసరపు సీన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక మొత్తానికి జీబ్రాతో సత్యదేవ్ కెరియర్ మారినట్టే అనుకోవచ్చు.